All, welcome back to our channel. So students, in this video we will discuss the unit 3 short explanation video of this subject, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో మోస్ట్లీ లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఒకవేళ ఈ వీడియోలో షార్ట్లో ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో టైప్ లాగా చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లాంగ్ వీడియో చూసాక ఈ వీడియో చూసి ఇట్ విల్ బి మోర్ బెటర్ వే టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ షార్ట్లో వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే బెంచ్ మార్కింగ్. ఈ బెంచ్ మార్కింగ్ అనేది ఇదొక టైప్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. ఇదేం చేస్తుంది, నీ యొక్క ఆర్గనైజేషన్లో ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పర్ఫార్మెన్స్ అనేది నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఏ దాన్ని నువ్వు గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఒక బెంచ్ మార్కింగ్ అనేది పెడుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్కి గోల్స్, ఒక ఆర్గనైజేషన్కి స్ట్రాటజీస్, ఒక ఆర్గనైజేషన్కి వేరియస్ పాలసీస్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది. దాన్ని మనం బెంచ్ మార్కింగ్ అని అంటాం. సో పర్ఫార్మెన్స్ బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ బెంచ్ మార్కింగ్ ఈజ్ నథింగ్ అబౌట్ ది మన యొక్క కాంపిటీటర్స్ గురించి ఆలోచించి మన యొక్క స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేసుకొని మనకి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో దాని అన్నిటిని బేస్ చేసుకొని యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇట్, యూ నీడ్ టు ప్రొవైడ్ ఇట్ అనమాట. సో దట్ ఈస్ అ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ బెంచ్ మార్కింగ్. నెక్స్ట్ పిఎం ఆడిట్ అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆడిట్ అని అంటాం. అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఇది ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ అప్రోచ్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది, వాళ్ళ యొక్క గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది ఎఫెక్టివ్గా వర్కౌట్ చేయడానికే మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇదేం చేస్తుంది, వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఆర్గనైజేషన్లో పని చేస్తున్నాయా లేవా అనేది చూస్తుంది. నెక్స్ట్ ఈఎఫ్క్యూఎం అని అంటాం. అంటే ఈఎఫ్క్యూఎం అంటే యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని అర్థం. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇది 5 ఆఫ్ దీస్ క్రైటీరియాస్ ఆర్ ఆల్సో నోన్స్ ఎనేబులర్స్ రిప్రజెంట్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మన యొక్క ఆర్గనైజేషన్లో క్వాలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ ఎంత మంచిగా ఉంటే వాళ్ళ యొక్క గోల్స్ అనేది అంత బాగా రీచ్ అవ్వగలుగుతాం. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఈఎఫ్క్యూఎం అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, పిఎం పాత్వే అనాలిసిస్. అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ పాత్వే అనాలిసిస్. ఇది ఒక అనాలిసిస్ టూల్స్ అనమాట. ఇదేం చేస్తుంది, వేరియస్ అనాలిసిస్ని యూజ్ చేస్తుంది, డిజైన్ని యూజ్ చేస్తుంది. ఇట్ విల్ ఆపరేట్ అండ్ ఇట్ విల్ ఇంప్లిమెంట్ వేరియస్ కాజెస్ ఇన్ ద సిస్టమ్ అనమాట. ఓకేనా? సో సర్వేస్ చేసుకొని క్వశ్చనర్స్ అనేది చేసుకొని వాళ్ళ యొక్క పాత్వే ఎలా ఉందనేది అనాలిసిస్ చేసుకుంటుంది. సో వెన్ అన్ ఆర్గనైజేషన్ వాళ్ళ లూప్ హోల్స్, వాళ్ళ వీక్నెసెస్ ఏంటో తెలుస్తుంది, దే విల్ ఇంప్రూవ్ a lot కదా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, పర్ఫార్మెన్స్ లూప్. ఈ పర్ఫార్మెన్స్ లూప్ అనేది ఇంట్రిన్సిక్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ రివార్డ్స్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో పర్ఫార్మెన్స్ని అండర్స్టాండ్ చేసుకొని ఒక వేలో మనం ప్రొవైడింగ్ చేయాలన్నమాట మేనేజ్మెంట్కి. దాని ఆర్గనైజేషన్లో వేరియస్ స్టెప్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఈఎఫ్క్యూఎం మోడల్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్, ఇది కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే అందరికీ అర్థం కాదు, ఇంకా సడన్గా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది చెప్పదు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో చాలా వీక్నెసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో ఇట్ డీల్స్ విత్ ది అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్. అంటే ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిన ప్రిన్సిపల్స్తోని ఈ పర్టికులర్ మోడల్ అనేది ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవ్వనికే కుదరదు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద third unit short important questions. I hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best. See you all the next video. Bye bye.